హే ఫ్రెండ్స్, ఒక స్టార్ హీరో సంపాదన ఎంత ఉంటుందో మీరు ఎప్పుడైనా సరే ఊహించారా? ఈ రోజు కోట్లలో రెమ్యునరేషన్ తీసుకున్న హీరోలు తన కెరీర్ ప్రారంభంలో కేవలం 11,000 మాత్రమే తీసుకున్నాడంటే నమ్మగలరా? అవును ఫ్రెండ్స్, మన టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన మాస్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న గోపిచంద్ గురించి ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ఒక హీరోగా స్టార్ట్ అయ్యి మంచి విలన్ గా సెన్సేషన్ క్రియేట్ చేసి మళ్ళీ హీరోగా తిరిగి వచ్చి తన స్టాంపు వేసిన ఈ ప్రయాణం నిజంగా ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పుకోవచ్చు. చాలా మందికి గోపిచంద్ అంటే మాస్ యాక్షన్ హీరోగానే గుర్తుంటాడు, కానీ ఆయన మొదటి అడుగు హీరోగానే పడింది. తొలివారపు సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా మీద చాలా అంచనాలు ఉన్నా సరే అది బాక్స్ ఆఫీస్ దగ్గర సరిగ్గా ఇంపాక్ట్ అయితే అస్సలు చూపించలేదు. అక్కడే చాలా మంది ఆగిపోతారు. కానీ గోపిచంద్ మాత్రం ఆ ఫెయిల్యూర్ ను అంగీకరించి తనలో ఉన్న నటుడిని కొత్తగా ప్రూవ్ చేసుకోవాలని ప్రయత్నించాడు. అప్పుడే ఆయన జీవితాన్ని మార్చేసిన సినిమా వచ్చింది, అదే జయం మూవీ. ఈ సినిమాకు దర్శకుడు తేజ, హీరోగా అయితే నితిన్ ని పరిచయం చేస్తూ గోపిచంద్ ని విలన్ గా తీసుకోవడం అప్పట్లో చాలా పెద్ద రిస్క్ అనే చెప్పుకోవచ్చు. కానీ అప్పుడు అదే రిస్క్ ఇప్పట్లో భారీ సక్సెస్ గా మారిపోయింది. జయం మూవీలో గోపిచంద్ చేసిన రఘు పాత్ర అది కేవలం ఒక విలన్ కాదు, అది ఒక ఎమోషన్ అని చెప్పుకోవచ్చు. ఆ పాత్రలో ఉన్న క్రూరత్వం, ఆత్మవిశ్వాసం, అగ్రెషన్ ఇవన్నీ కలిపి ఒక కొత్త రకం విలన్ ను తెలుగు సినిమాలకైతే చూపించడం కాకుండానే తెలుగు ఇండస్ట్రీకి కూడా ఒక డేంజరస్ విలన్ గా అయితే చూపించింది. ప్రతి సీన్ లో ఆయన చూపించిన ఇంటెన్సిటీ, ప్రతి డైలాగ్ లో ఉన్న గర్జన, అంతేకాదు హీరో కంటే విలన్ గా గుర్తుండిపోయే పాత్రగా రఘు అయితే నిలిచిపోయాడు. ఇప్పుడు అసలు విషయం మాత్రం ఇక్కడే మొదలవుతుంది ఫ్రెండ్స్. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో గోపిచంద్ గారు చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో మాత్రం చాలా బాగా వైరల్ అవుతున్నాయి. జయం మూవీకు ఆయనకు ఇచ్చిన శాలరీ ఎంత అంటే 11,000 రూపాయలంట. అది విన్న వెంటనే చాలా మంది షాక్ అయ్యారు. గోపిచంద్ గారు చెప్పినట్లు అప్పుడు నాకు ఆ డబ్బులు ఎందుకు ఇచ్చారో కూడా అర్థం కాలేదు, ఏం చేయాలో కూడా తెలియలేదు అని చెప్పుకొచ్చారు. తర్వాత తెలిసినది ఏమిటంటే అది డైరెక్టర్ తేజ గారి లక్కీ నెంబర్ అంట. ఇక్కడ గోపిచంద్ గారు చెప్పిన ఒక ఫన్నీ లైన్ ఏమిటంటే ఆ పక్కన ఇంకో 0 ఉండొచ్చు కదా అని అనిపించిందంట. కానీ ఫ్రెండ్స్, అసలు మ్యాజిక్ ఇక్కడే ఉంది. అది నా మొదటి సంపాదన కాబట్టి ఇంటికి తీసుకెళ్లి జాగ్రత్తగా పెట్టుకున్నా అని చెప్పారు. ఈ ఒక్క లైన్ చాలు ఆయన వ్యక్తిత్వం ఏంటో అర్థం చేసుకోవడానికి. డబ్బు ఎంతైనా కావచ్చు, కానీ మొదటి సంపాదనకు ఉన్న విలువ వేరేలా ఉంటుంది. జయం తర్వాత మన గోపిచంద్ గారి కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది. నిజం సినిమాలో కూడా విలన్ గా అర్ధరగొట్టాడని చెప్పుకోవచ్చు, కానీ ఆయన మాత్రం అక్కడితో ఆగలేదు. మళ్ళీ హీరోగా తన ప్రయాణం అయితే మొదలు పెట్టారు. యజ్ఞంతో బ్లాక్ బస్టర్ కొట్టి తన రేంజ్ అయితే ప్రూవ్ చేసుకున్నాడు భయ్య. ఆ తర్వాత గోపిచంద్ అంటే ఒక మాస్ హీరోగా బ్రాండ్ అయిపోయాడు. ఇప్పటికీ గోపిచంద్ అంటే ఒక ప్రత్యేకమైన మాస్ సినిమాలు అయితే గుర్తొస్తాయి. హిట్ ఫ్లాప్ లను పట్టించుకోకుండా తన స్టైల్లో సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఒకప్పుడు 11,000 కోసం పనిచేసిన ఈ వ్యక్తి ఈ రోజుల్లో కోట్లలో రెమ్యునరేషన్ తీసుకున్న స్థాయికి అయితే ఎదిగిపోయాడు భయ్య. ఇది కేవలం స్టోరీ కాదు ఫ్రెండ్స్, ఇది ఒక జర్నీ, ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఫ్రెండ్స్, గోపిచంద్ జీవితంలో జయం సినిమా ఇచ్చింది డబ్బు కాదు, గుర్తింపు, గౌరవం, మరి ఒక కొత్త జీవితం కూడా. మరి ఇంకా ఎలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ చేసి మరి మన సినీ లాజిక్ ఛానల్ కి ఎవరైనా కొత్త ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరి ఈ వీడియో చివరి వరకు చూస్తుంటే చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్.